నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే రాజ్ కసిరెడ్డి ఇదిగో రేపు వస్తున్నాను ఎల్లుండి వస్తున్నాను అని చెప్పేసి వాయిస్ ఓవర్లు ఇవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డికి ధమ్కి ఇవ్వడం, ఎవరు బట్టేబాజ్ అయితే ఏంది, ఇంకొకరు అయితే ఏంది, ఏపీ ప్రజలైతే కోరుకుంటుంది ఏంటంటే మా సొమ్ము మాకు రిటర్న్ చేయమని చెప్పి మనందరినీ కూడా మోసం చేస్తూ ఏదైతే విదేశాలకు వెళ్ళిపోయిన ప్లాన్లో చేస్తున్నటువంటి తరుణంలో పోలీసులు మాత్రం చాలా చాకచక్యంగా పట్టుకున్నారని చెప్పేసి అయితే ఇప్పుడు దీంట్లో అర్థమవుతుంది. సో మొత్తానికి ఈ కథకు సంబంధించి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా మనకి కొన్ని సినిమాల్లో కొన్ని ట్విస్టులు చూస్తూ ఉంటాం. చాలా ఇంటలెక్చువల్గా మేధావర్గంగా చలామణవుతూ మంచి హోదా పరపతి సమాజంలో గౌరవ మర్యాదలు పొందే వ్యక్తుల్లో కొన్ని నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయి. సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరెవరి మీద అనుమానాలతోటి పోలీస్ డిపార్ట్మెంటు విచారణ చేస్తూ ఉంటుంది. కానీ అంతిమంగా ఈ పెద్ద మనిషిగా చలామణవుతున్న ఈ ఇంటెలెక్చువల్ పర్సనే ఈ అసలు సిసలు సీరియల్ కిల్లర్, సైకో కిల్లర్ అని చెప్పని సడన్గా ఏదో ఒక ట్విస్టు ఆ సినిమా మొత్తాన్ని మలుపు తిప్పుద్ది. ఎందుకు ఇంత సైకోగా మారాడు అని ఇతని నేపథ్యం ఏదో కొంత చూపిస్తే దాన్ని సినిమాటిక్గా ముగిస్తారు. కానీ ఇవాళ మనం ఎక్కడో సినిమాల్లో కాదు, సమాజంలో నిజ జీవితంలో మన కళ్ళ ముందే. సహజంగా ఐటీ అడ్వైజర్ అని చెప్పని ఎవరినంటారు? ఒక ప్రభుత్వానికి ఐటీ రంగానికి సంబంధించిన సలహాదారులుగా ఎవరుంటారు? ఆ రంగంలో నిష్ణాతులు. ఐటీ రంగంలో నిష్ణాతులు అంటే మంచి ఉన్నత విద్యావంతులు, ఐటీ రంగంలో ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న వ్యక్తులనే ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుంటుంది. అంటే ఆ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళు సమర్థులు, ఆ విధమైన ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది వీళ్ళకి అని చెప్పని కన్విన్స్ అయిన తర్వాత ఎవరైనా నియామకం చేసుకుంటారు. అటువంటి వాళ్ళు చిత్తశుద్ధితో అంకిత భావంతో మన మీద ఒక ప్రభుత్వం ఒక గురుతర బాధ్యత అప్పచెప్పింది, ఆ బాధ్యతను నిర్వర్తించడం ద్వారా ఆ రంగానికి సంబంధించిన పెట్టుబడులు రప్పించాలి, ఆ పెట్టుబడులు నుంచి ఇక్కడ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన జరగాలి, ఆ ఉపాధి కల్పన జరగడం ద్వారా ఇక్కడ స్థానికంగా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగాలి, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాలి, వెల్త్ జనరేషన్ జరగాలి. ఇంతటి కీలక బాధ్యత మన మీద అప్పచెప్పారు కదా అని చెప్పని చిత్తశుద్ధి అంకితంతో ఎవరైనా పనిచేస్తారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ అడ్వైజర్గా పనిచేసిన కసిరెడ్డి రాజు ఆ దిశగా ఏమైనా పనిచేశాడా? ఏమైనా ఐటీ కంపెనీలు తెప్పించాడా? రాష్ట్ర యువతకు ఏదైనా ఉపాధి కల్పన చేయించాడా? అతని హయాంలో ఒక తిరుపతినో, ఒక విశాఖపట్నాన్నో, ఒక విజయవాడ ప్రాంతాన్నో, గుంటూరు ప్రాంతాన్నో, లేదు అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేని బిడ్డ కాబట్టి అమరావతి పట్ల మొదటి నుంచి వివక్ష ప్రదర్శిస్తున్నాడు. కానీ మిగిలిన ప్రాంతాల్లో అయినా సరే అతని చొరవతోటి ఇదిగో ఈ సంస్థ నేను తీసుకొచ్చి రాష్ట్రంలో గ్రౌండింగ్ చేయించాను, ఐటీ అడ్వైజర్గా ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నా, ప్రజలు కట్టిన పన్నుల నుంచి నాకు చెల్లించారు, నేను కూడా ఆ గ్రాటిట్యూడ్ చూపించుకొని తెలియాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పని అక్కడ వ్యవహరించి రాష్ట్రం పట్ల కన్సర్న్తోటి రాష్ట్ర యువత అరే ఎల్లకాలం మీరు బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కి ఏం వలస వెళ్తారు, మన దగ్గరే సంస్థలు ఏర్పాటు చేయించుతున్నా అని చెప్పని ఏమన్నా ప్రయత్నం చేశాడా? అసలు ఆ దిశగా ఎక్కడ ఒక్క పరిశ్రమను తెప్పించిన పాపాన పోలా ఉన్న పరిశ్రమను ఎలగొట్టారు వీళ్ళు. అటువంటి కసిరెడ్డి రాజు దేనికి ఉపయోగపడ్డాడు? ప్రభుత్వం అతనికి ఇంకో లబ్ధి కూడా చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థని ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం అని చెప్పని ఒక ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఒక ఏజెన్సీని ఎంపిక చేశారు. ఆ ఏజెన్సీకి ప్రతి సంవత్సరానికి 68 కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జ్ పే చేశారు. ఆ కంపెనీ కూడా కసిరెడ్డి రాజుదే. అంటే 5 సంవత్సరాల్లో 340 కోట్ల రూపాయలు. ఐటీ అడ్వైజర్గా ఈయన ఏం చేసినా చేయపోయినా ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరిట 340 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి దండం దండుకున్నాడు ఆయన. ఇంత డబ్బు ఎందుకు కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ వాలంటీర్లకు ఎక్కడ ట్రైనింగ్ మానిటరింగ్ జరిగింది దీనివల్ల? ఎందుకు కట్టబెట్టాడు అనంటే కసిరెడ్డి రాజుని వేరే రూపంలో ఉపయోగించుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అమల్లోకి తీసుకురాబడిన కొత్త మద్యం పాలసీ అంటే ప్రైవేటు ప్లేయర్ల చేతిలో కాకుండా మద్యం రీటైల్ అమ్మకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. డిస్టిలరీ యాజమాన్యాలు మొత్తం మన పార్టీ వాళ్ళే ఉంటారు. మన పార్టీ వాళ్ళు వినూత్నమైన బ్రాండ్ల మొత్తాన్ని బ్రోరేజెస్ కార్పొరేషన్కి అమ్ముతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రోరేజెస్ కార్పొరేషన్ కొనుగోలు చేసే బ్రాండ్లు
దేశంలో మిగిలిన ఏ రాష్ట్రంలో దొరకవు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మాత్రమే ఎక్స్క్లూజివ్గా కొన్ని బ్రాండ్లు వైసీపీ నాయకుల ద్వారా తయారు చేయబడతాయి. ఆ బ్రాండ్లని బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేస్తారు. ఆ ప్రొక్యూర్ చేసిన బ్రాండ్లని ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్ముతారు. అంటే ఎండ్ యూజర్ వచ్చేటప్పటికి ఆ సాయంత్రం కొనుక్కునే లిక్కరు హ్యాబిట్స్లో ఎవరైతే ఉంటాడో అలవాటు పడిన వ్యక్తి అతను కొనుక్కుంటాడు. కానీ లబ్ధిదారుడు ఎవరు? ప్రభుత్వానికి 84% ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. ఆ ఉత్పత్తి చేసిన డిస్టిలరీ యాజమాన్యం, మరి డిస్టిలరీ యాజమాన్యం ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉత్పత్తిని బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేయడానికి మనకు ఒక సామెత ఉంది, తమ్ముడే పేకాటేనని చెప్పని. తన పార్టీ నాయకులకి డిస్టిలరీలు అప్పచెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీ నాయకులే కదా, వాళ్ళు సంపాదించుకోవాలి అని చెప్పని ఊరుకోలా. అరే బాబు, నా ప్రభుత్వం, నేను పాలకుడిని, మీ దగ్గర కొనటం వల్ల మీకు ఆదాయం వస్తుంది సరే, నాకేంటి అని అడిగాడట. మనకి కోట శ్రీనివాసరావు అహనా పెళ్ళంటి సినిమాలో అడుగుతాడు కదా, నాకేంటి అని చెప్పని. అట్లాగే ఈయన కూడా నాకేంటి అన్నాడు. సరే ఏంటో చెప్పమన్నారు. బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మీ దగ్గర కొనుగోలు చేసే ప్రతి కేసుకి నాకు ఇంత మామూలు ఇవ్వాలి. సరే, వాళ్ళకి లాభం కలుగుతూ ఉంది. వాళ్ళకి రూపాయి పడే ఉత్పత్తిని బ్రోవరేజెస్ కార్పొరేషన్ 16 రూపాయలకు కొంటుంది. పైన 10 రూపాయలు పైన లాభం ఉంటుంది. పోతే పోని జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా తింటే తిన్ని. ఆ తినే ఈ డబ్బు కోసం అని చెప్పని డిస్టిలరీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు ఎంత క్వాంటిటీ ఏ బ్రాండ్ బ్రోవరేజెస్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది అనేది లెక్క చూసుకొని ఆ ప్రపోర్షన్లో ఆ మామూలు వసూలు చేయించే బాధ్యత, ఈ నెట్వర్క్ నిర్వహణ బాధ్యత కసిరెడ్డి రాజుకి అప్పచెప్పారు. ఈ నెట్వర్క్ నిర్వహణ కోసం అని చెప్పని సర్వీస్ ఛార్జ్గా ఆయనకి వాలంటీర్ల మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ కోసం అని చెప్పని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరిట 340 కోట్లు ఖర్చు పెట్టారు. 340 కోట్లు ఉదారంగా ప్రభుత్వం నుంచి డబ్బు ఇస్తుంటే ఎవడైనా ఎందుకు చేయడు? అక్కడ వైట్ అమౌంట్ వస్తుంది, ఇందులో నుంచి డెఫినెట్గా ఎంతో కొంత బ్లాక్ అమౌంట్ కూడా అందుకుంటారు. ప్రతిరోజు వీళ్ళు నగదు రూపంలో ఇవ్వాలి ఈ డబ్బు. బ్లాక్ అమౌంట్ కదా, కిక్ బ్యాక్స్ కదా. ఈ నగదు రూపంలో వచ్చే డబ్బుని డిస్టిలరీసు ఒక క్యాష్ కొరియర్కి అప్పచెప్తాయి అంట. ఆ కొరియర్ క్యాష్ హ్యాండ్లర్కి అప్పచెప్తా అంట. వాడు ఇంకెవరో ఆర్గనైజర్కి చేరుస్తా అంట. అంటే ఆ వ్యవస్థ. మనం ఈ మధ్యకాలంలో కోవిడ్ దగ్గర నుంచి అందరం ఓటీటీలకు అలవాటు పడ్డాం. ఈ ఓటీటీల్లో సౌత్ అమెరికన్ కంట్రీస్లో కొలంబియా, మెక్సికో లాంటి కంపెనీస్లో డ్రగ్ కార్టెల్స్ గురించి వింటూ ఉంటాం మనం. వాళ్ళు ఆ డ్రగ్ కార్టెల్స్ తయారు చేసిన ఈ డ్రగ్స్ని అమెరికా లాంటి దేశాలకి, యూరోప్ లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి ఆ నగదు రూపంలో వచ్చిన డబ్బుని, మరి మొత్తం క్యాష్ కాంపోనెంట్ కదా, దాన్ని అన్అఫీషియల్ అమౌంట్, అది ఇల్లీగల్ మార్గాల్లో సంపాదించింది, దాన్ని అకౌంట్ ఫర్ చేసుకోవాలి అని అంటే దానికోసం కొంతమంది ఆడిటర్లు ఇటువంటి వాళ్ళందరినీ అపాయింట్ చేసుకొని ఈ డబ్బు వేరే సోర్సుల్లో వీళ్ళు సంపాదించినగా దాన్ని రూటైన్ చేసి ఆ చేసే ప్రాసెస్లో డెఫినెట్గా వాళ్ళు ఎంత కొంత తీసుకుంటారుగా. ఈ ప్రాసెస్ నడిపించడానికి ఈ కసిరెడ్డి రాజు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఉపయోగపడ్డారు అని చెప్పని ఆరోపణ. మన విజయసాయిరెడ్డిని పిలిచారు విచారణకి. విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు? మా ఇంట్లో హైదరాబాద్లో ఒకసారి, విజయవాడలో ఒకసారి మా ఇంట్లోనే సమావేశాలు జరిగినాయి, కిక్ బ్యాక్స్ గురించి కాదు మద్యం పాలసీ గురించి మాట్లాడుకున్నాం అన్నాడు. మద్యం పాలసీ గురించి సచివాలయంలో జరగాలి, చర్చలు అసెంబ్లీలో జరగాలి, కౌన్సిల్లో జరగాలి. విజయసాయిరెడ్డి ఇంట్లో జరగటం ఏంటి? అసలు విజయసాయిరెడ్డికి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వ డే టు డే అఫైర్స్తో? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ డే టు డే అఫైర్స్ తోటి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వ పాలసీస్ తోటి అతనికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూస్ తోటి వీళ్ళకేం సంబంధం? అంటే అక్కడ జరిగింది ఇల్లీగల్ సమావేశం, అనాథరైజ్డ్ సమావేశం. దాంట్లో భాగస్వాములైన విజయసాయిరెడ్డి అయినా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయినా, ధనుంజయ రెడ్డి అయినా, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అయినా, ఇవాళ ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయినా, డిస్టిలరీ ఓనరు సజ్జల శ్రీధర్ రెడ్డి. అంటే ఇక్కడ ప్రభుత్వ పాలసీస్ గురించి చర్చించాలి అని అంటే క్యాబినెట్ మినిస్టరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు మాట్లాడి ఒక అవుట్పుట్ వచ్చిన తర్వాత దాన్ని ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేస్తారు. సార్ ఇది ఈ అవుట్పుట్ అనుకుంటున్నాము, మీ దృష్టికి తీసుకొస్తున్నాం, మీ అభిప్రాయం ఏంటి అని చెప్పని. ముఖ్యమంత్రి గారు కన్సెంట్ తీసుకున్న తర్వాత దాన్ని అమల్లోకి తీసుకొస్తారు. కానీ ఇక్కడ ప్రైవేటు ప్లేసుల్లో ప్రైవేటు వ్యక్తులతోటి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులతోటి
ప్రభుత్వ పాలసీస్ గురించి అధికారులు మాట్లాడటం ఏంటి అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, ఢిల్లీ మద్యం కుంభకోణం మోడసే ఇక్కడ కూడా అమలు జరిగింది. కానీ ఢిల్లీ మద్యం పాలసీ మోడల్ జరిగిన అవినీతి ₹1 జరిగితే ఇక్కడ ₹100 అవినీతి జరిగింది. క్వాంటిటీ ఆఫ్ కరప్షన్ చాలా విస్తృతంగా జరిగింది. ఇటువంటి విస్తృతమైన అవినీతిలో భాగస్వామిగా అయ్యుండి కూడా కసిరెడ్డి రాజు పూర్తి సాక్ష్యాధారాలు విచారణ సంస్థ టేకప్ చేసి ఇతని ప్రమేయం ఏంటి, ఇతని ద్వారా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టబడ్డాయి, ఇంత షార్ట్ స్పాన్లో ఇంత పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, సినిమా ఇండస్ట్రీలోనే పెట్టుబడి పెట్టాడు, గోల్డ్ జ్యువెలరీ ₹1000 కోట్ల పెట్టి జ్యువెలరీ షాప్కి పేమెంట్లు చేశాయంట. ఎక్కడి నుంచి చేయగలిగావు, ఎందుకు చేసావు ₹1000 కోట్ల, ఏం చేసావు ఆ గోల్డ్ మొత్తాన్ని, ఎవరికి దాన్ని చేర్చావు, అయితే నీ ఇంట్లో ఉండాలి, నీ ఇంట్లో లేదు అని అంటే ఎవరో తరపున లావాదేవీలు చేసినట్టు నిర్ధారణ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈ ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత దొంగతనం మొత్తం బయటపడ్డ తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజు లాంటి వాళ్ళు అమాయకత్వాన్ని నటిస్తూ ఉన్నారు. పోలీసులు మేము బురిడి కొట్టించగలమని చెప్పని అహంకారంతో కసిరెడ్డి రాజు విచారణకు సహకరించకుండా ఆడియో క్లిప్పులు పంపించడం మొదలుపెట్టాడు. నోటీసులు ఇవ్వడానికి వెళ్తే నోటీసులు తీసుకోకుండా అసలు నన్ను ఏ ప్రాతిపదిక మీద విచారిస్తున్నారు, నన్ను విచారిస్తారా, నీకేం కొమ్ములున్నాయా, నువ్వు ₹1,000 కోట్ల అవినీతికి పాల్పడ్డా ఒక అవినీతి పరుడివి, ఖచ్చితంగా విచారించి తీరతారు, సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత నీది. చేతులు జోడించి బాబు ఈ తప్పు నేను చేశాను, ఈ తప్పు నేను చేయలేదని వివరణ ఇచ్చి తీరాల్సిన బాధ్యత నీది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ₹1,000 కోట్ల నా చేతి మీదకి తిరిగినాయి కాబట్టి ఏ ప్రభుత్వాలైనా సరే నాకు దాసోహం అనాలి అని చెప్పని అహంకారాన్ని ప్రదర్శిస్తే, విచారణకు సహకరించకుండా పరారీ అయితే ఏం జరుగుతుంది అనేది నిన్న హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదే పోలీసులు కాలర్ పుచ్చుకొని లాక్కొచ్చే విషయాన్ని తెలిపోలా. ఎలకాలం నువ్వు స్కిప్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎంత పెద్ద నేరస్తుడైనా సరే వాళ్ళ నైతికత దెబ్బతింది అనుకున్న నిమిషాన, వాళ్ళ నైతికత ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది అనుకున్న తర్వాత, వాళ్ళు నైతికత లేని వ్యక్తులుగా నిర్ధారణ అయిన తర్వాత ప్రజల్లో ఏహీభావం కలుగుతున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మేము ధిక్కరిస్తాము పారిపోతామనంటే, ఒకనాడు ముంబై బాంబు పేలుళ్లలో బాధ్యుడిగా నిర్ధారణ ఈ దేశం వదిలిపెట్టిన దావూద్ ఇబ్రహీం కూడా దొంగ బతికే బతుకుతున్నాడు తప్ప, చాటుమాటు బతికే బతుకుతున్నాడు తప్ప, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇండియాలో మళ్ళీ తిరిగి అడుగు పెట్టలేకపోయాడు. అలాగే మీరు ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో పనిచేసి ఇవాళ దోషులుగా అరెస్టులు అయ్యి విచారణలు ఎదుర్కొంటా కనీస మాత్రపు సిగ్గు బిడియం అనిపించట్లా. 100% కసిరెడ్డి రాజు అరెస్ట్ అనేది పోలీస్ డిపార్ట్మెంటు సామర్థ్యానికి ఒక పరీక్షగా నిలబడింది. పోలీసులు ఎవడు ఎంత దూరం పారిపోయే ప్రయత్నం చేసినా మేమంటూ పట్టుదలగా వెంటాటం మొదలు పెడితే ఎవడినైనా ఏ కలుగులో నుంచైనా జుట్టు పట్టుకొని బయటికి రాగలము అని చెప్పని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. మేము పోలీసుల కన్నా పెద్దవాళ్ళం, ప్రభుత్వాల కన్నా పెద్దవాళ్ళం, మేము ఎక్కడికైనా పారిపోగలం అనుకునే వ్యక్తులకి మీ పారిపోవటం సాధ్యం కాదు అని చెప్పని ఈ అంశమే నిర్ధారణ చేసింది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కసిరెడ్డి ఏదైతే అరెస్ట్ అయితే జరిగిందో నిజంగా సంచలనం అని చెప్పుకోవాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.